హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ముల్లంగితోటి పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ బౌల్లోకి 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ముల్లంగిని తీసుకొని పైన పీల్ తీసేసి వాటి ఎడ్జెస్ కట్ చేసి ఇలా చాక్ తోటి రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అరగంట సేపు తర్వాత పప్పు ఇలా నానిపోయిందండి. వీటిలోని వాటర్ మొత్తం తీసేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా పప్పుని నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటరు, అలాగే 4 మీడియం సైజు టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక మూత పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకుందాం. విజిల్స్ వచ్చే లోపల ఒక చిన్న బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు 4 విజిల్స్ కూడా వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుందాము. ఇలా మెదిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా ఆవాలు వేసుకుందాము. జీరా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి 5-6 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని మంచిగా వేయించుకుందాం. ఇలా పోపు మొత్తము వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసుకొని ఈ ముల్లంగిని 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ముల్లంగిని మరొక నిమిషం పాటు వేయించుకుందాము. అలాగే మనం కందిపప్పు ఉడికించినప్పుడు పసుపు వేసాం కదా, ఇప్పుడు కాబట్టి కొంచెం 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జు వాటర్ కూడా వేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ముల్లంగిని 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా వాటర్ తెరల కాగుతూ ఉన్నప్పుడు మూత తీసి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుచారుని వేసుకుందాం. అదే కుక్కర్లోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. మీకు ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి పప్పుచారుని 4 నిమిషాల పాటు ఇలా పప్పుచారు మసిలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పుచారు మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, చాలా రుచికరమైన ముల్లంగి పప్పుచారు రెడీ అయిపోయింది. ఒకసారి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.